Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, those who are watching first time my channel, please do subscribe immediately. So like and share also. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ కంటెంట్ యాడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రమేయాలు. ప్రమేయాలలో మనం ఎక్కువగా డిఫికల్టీగా ఫీల్ అయ్యేది ప్రదేశము, వ్యాప్తి కనుక్కోవడం. సో దానికి రిలేటెడ్ కొన్ని మోడల్స్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. అన్నీ చేయడం అయితే కుదరదండి. ఇక్కడ కొన్ని మోడల్స్ ఎలా చేయొచ్చు అనేది, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ అసలు ప్రదేశం ఏంటి, వ్యాప్తి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. చూడండి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనే సంకేతము తరచుగా చూస్తూ ఉంటాం. మనము చూడడం ఏంటి, రాస్తూ ఉంటాం కూడా. వాట్ డస్ ఇట్ మీన్? ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనే ప్రమేయం యొక్క సంకేతములో ఏని ప్రదేశమని, డొమైన్, దీనినే తెలుగులో ప్రదేశం అంటూ ఉంటాము. బీని మాత్రము సహప్రదేశము అంటారు. బీని సహప్రదేశము అంటారు, కోడొమైన్ అంటారు. ఓకేనా? ఇక వ్యాప్తి అంటే ప్రదేశమునందు మూలకాల యొక్క ప్రతిబింబాల సమితి. ఓకే, ఎఫ్ యొక్క వ్యాప్తి అనగా రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఎఫ్ మీన్స్ ప్రదేశమునందు గల మూలకాల యొక్క ప్రతిబింబాల సమితి అని అర్థం. అంటే ప్రదేశము అనే సమితిలో ఏవేవైతే మూలకాలు ఉంటాయో ఆ మూలకాల యొక్క ఎఫ్ ప్రతిబింబాల సమితి. ప్రదేశమునందు గల మూలకాల ప్రతిబింబాల సమితి, ఇది వ్యాప్తి. ఈ వ్యాప్తినే సింపుల్గా మనము ఎఫ్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డొమైన్. ఇక్కడ డొమైన్ క్యాపిటల్ ఏ అన్నాం కాబట్టి అలాంటి అన్ని మూలకాల సమితిని ఎఫ్ ఆఫ్ ఏతో సూచిస్తాము. ఇది వ్యాప్తి. ప్రదేశం అంటే ఏ అని మనం అనుకున్నాము. అసలు ప్రదేశం యొక్క అర్థం ఏమిటో చూద్దాం. ప్రదేశం యొక్క మీనింగ్ ఏమిటి అంటే ఎలాంటి మూలకాల సమితి. ఎలాంటి మూలకాల సమితి అంటే ఎఫ్ అనే ప్రమేయము నిర్వచితం అయ్యే వాస్తవ సంఖ్యల సమితి లేదా వాస్తవ విలువల సమితి. ఏమంటున్నారో చూడండి. ప్రదేశం అంటే ఇచ్చిన ప్రమేయము నిర్వచితమయ్యే. ఇక్కడ నిర్వచితమయ్యే అనే పదానికి అర్థము నిర్వచితమయ్యే అనగా వాస్తవము అయ్యే అని అర్థం. నిర్వచితం అవ్వడం అంటే వాస్తవం అవ్వడం, అంటే ఆ సంఖ్య వాస్తవ సంఖ్య అవ్వడం. సో ఎఫ్ అనే ప్రమేయము వాస్తవము అయ్యేటట్లుగా వ్యవస్థితమయ్యే వాస్తవ సంఖ్యల సమితి, దానిని ప్రదేశం అంటారు. మనం అన్ని వాస్తవ సంఖ్యల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రమేయాలు అనే టాపిక్లో మన రెస్ట్రిక్షన్ ఏంటి అంటే అప్ టు రియల్ ఫంక్షన్స్, వాస్తవ ప్రమేయాల వరకే మన రెస్ట్రిక్షన్. ఏంటది? దాని యొక్క ప్రదేశము,
వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి, దాని యొక్క సహప్రదేశము కూడా వాస్తవ సంఖ్యా సమితికి ఉపసమితి. కాబట్టి ఓకే, ఉదాహరణకి చూసినట్లయితే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ సెట్ ఆఫ్ -3, -2, -1, 0, 1, 2, 3 టు క్యాపిటల్ ఆర్. ఎఫ్ అనే ప్రమేయాన్ని ఈ సమితి నుండి ఈ సమితి మీదికి నిర్వచించారు. ఎలా నిర్వచించారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ గా నిర్వచిస్తే ఎఫ్ యొక్క వ్యాప్తి ఎంత? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్? ఎలా నిర్వచిస్తే -3, -2, -1, 0, 1, 2, 3 అనే సమితి నుండి ఇక్కడ ఆర్ అంటే వాస్తవ సంఖ్యా సమితి, ఈ సమితి నుండి ఈ సమితికి నిర్వచిస్తే ఎలా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అయ్యేటట్లుగా. అప్పుడు ఎఫ్ యొక్క వ్యాప్తి ఏమిటి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ద సెట్ -3, -2, -1, 0, 1, 2, 3 టు క్యాపిటల్ ఆర్ defined by f of x is equals to x square, then the range of f is. ఈ సమితిలో ఉన్న మూలకాల యొక్క ప్రతిబింబాల సమితి కదా. అంటే f ఆఫ్ -3 రాస్తే -3 హోల్ స్క్వేర్ 9 అవుతుంది, f ఆఫ్ -2 రాస్తే 4 అవుతుంది, f ఆఫ్ -1 రాస్తే 1 అవుతుంది, f ఆఫ్ 0 రాస్తే 0 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుంటే 9 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుంటే 4 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 కనుక్కున్న 4 అవుతుంది. ఇక్కడ ఉన్న 7 మూలకాల యొక్క ప్రతిబింబాల సమితి. ఏమున్నాయండి ప్రతిబింబంలో? 7 మూలకాలకు ప్రతిబింబాలు కనుక్కుంటే 4 విభిన్నాలుగా వచ్చాయి. కాబట్టి ఎఫ్ యొక్క వ్యాప్తి రేంజ్ ఆఫ్ ఎఫ్ 0, 1, 4, 9 ఇదండి వ్యాప్తి. క్యాపిటల్ ఆర్నేమో సహప్రదేశం అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని ఇస్తే వెరీ క్లియర్, ఇచ్చిన ఈ మొదటి సమితి ప్రదేశం, రెండవ సమితి వ్యాప్తి కాదు, వ్యాప్తి అనుకుంటూ ఉంటాం మనం, అది సహప్రదేశం. మరి ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి రూపంలో లేకుండా డైరెక్ట్గా ఏం చేస్తుంటారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1/x - 3 రూపంలో ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇచ్చి దీని ప్రదేశము కనుక్కోండి అంటాడు, లేకపోతే దీని వ్యాప్తి కనుక్కోండి అంటూ ఉంటాడు. ఓకే, చూడండి, దీని యొక్క ప్రదేశము కనుక్కోవాలి అంటే ఏం చెప్తున్నారంటే ప్రదేశము ఎఫ్ ప్రమేయము నిర్వచితమయ్యే వాస్తవ సంఖ్యల సమితి. ఈ ప్రమేయము నిర్వచితం అవ్వాలి అంటే వాస్తవం అవ్వాలి. వాస్తవం అవ్వాలి అంటే ఎక్స్ విలువలు ఏవేవైతే హెల్ప్ చేస్తాయో వాటన్నింటి సమితిని దాని ప్రదేశం అంటారు. చూడండి, దీని యొక్క ప్రదేశము ఇది ఎక్కడ నిర్వచితము కాదు, ఎక్కడ వాస్తవము కాదు అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 అయిన సందర్భంలో ఎఫ్ ఆఫ్ 3 1/0 అన్డిఫైన్డ్ నిర్వచితం కాదు. ఒక్క 3 దగ్గర తప్ప ప్రతి చోట నిర్వచితం అవుతుంది. అందుకే దీని డొమైన్ రాసేటప్పుడు ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 3 అని రాస్తూ ఉంటాం. సో డొమైన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు డొమైన్లో ఉన్న ఒక్కొక్క విలువను తీసుకెళ్ళి అందులో ప్రతిక్షేపిస్తూ ఉంటే మనకి ప్రతిబింబాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రతిబింబాల సమితిని వ్యాప్తి అంటారు. ఓకే, చూడండి, ఇది ప్రదేశము వ్యాప్తికి సంబంధించిన ఇంట్రడక్షన్. ఒక ప్రాబ్లం చూద్దాం మనము. ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 cos x - 12 sin x + 7. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 cos x - 12 sin x + 7 యొక్క వ్యాప్తి అన్నాడు. మనము ట్రిగనోమెట్రీలో దీనికి
ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి అనే ప్రమేయం యొక్క వ్యాప్తిని తీసుకోవడం జరిగింది. అది సి మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా సి ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్లోజ్డ్ ఇంటర్వెల్ తోటి. సో దాని ప్రకారము ట్రిగనామెట్రీ ప్రకారము డైరెక్ట్గా దీన్ని 7 మైనస్ అండర్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అని రాయొచ్చు, కామా 7 ప్లస్ అండర్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అని రాయొచ్చండి. సో ఇది 13 అవుతుంది. 13 అయితే 7 మైనస్ 13 మైనస్ 6, 7 ప్లస్ 13 20. చూడండి, అప్పుడప్పుడు మనకు వ్యాప్తి అని అడగకుండా దీని యొక్క గరిష్ట కనిష్ట విలువలు కనుక్కోండి అంటాడు. ఇది కనిష్ట విలువ, ఇది గరిష్ట విలువ. మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. సో ఇది ట్రిగనామెట్రీలో డిస్కస్ చేశాం కాబట్టి ఫంక్షన్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన రేంజ్ డెఫినేషన్తో ఎలాంటి అవసరము లేకుండానే చేయగలిగాం. సో లెట్ us move on to next question. The range of secant square x plus 4 cosecant square x. చూడండి, f of x is equals to secant square x plus 4 cosecant square x. ఇలాంటి సందర్భంలో ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూడండి. మనకు వ్యాప్తి అంటే, ఈ ప్రమేయం యొక్క వ్యాప్తి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువల సమితి. ఎక్స్ అనేది దీనికి సంబంధించిన ప్రదేశం ఏదో ఉంటుంది. సెక్ ఎక్స్కి ప్రదేశము ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 2n + 1 × π/2. కొసికెంట్ ఎక్స్కి ప్రదేశము ఆర్ మైనస్ సెట్ ఆఫ్ n π సచ్ దట్ n బిలాంగ్స్ టు z. ఈ ప్లస్ ఉన్న సందర్భంలో రెండింటి ప్రదేశాల ఇంటర్సెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఛేదనం చేయాల్సి ఉంటుంది. సరే, సమ్ అదర్ డొమైన్ వి గెట్. ఇక్కడ డొమైన్తో పెద్దగా అవసరం లేదు మనకు. ఓకే, చూడండి, మరి దీని వ్యాప్తిని కనుక్కోవడం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువల సమితి కనుక్కోవడము, ఇది డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. 1 + tan² x అని రాయొచ్చు secant² xని, ప్లస్ ఇక్కడ 4 + 4 cot² x అని రాయొచ్చు. ఓకే, వీ నో వెరీ వెల్ దాట్ మనకి ఎప్పుడైతే a greater than 0, b greater than 0 అనే రెండు ధనవాస్తవ సంఖ్యలు ఇస్తారో, a + b/2 greater than or equals to √ab, am greater than or equals to gm ఎల్లప్పుడూ అవుతుంది. ఎప్పుడు అవుతుందండి ఇది? ధనవాస్తవ సంఖ్యలకు మాత్రమే అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా tan² x 4 cot² x ఎప్పుడైనా సరే మ్యాక్సిమా మినిమా లేకపోతే ట్రిగనామెట్రీలో కానీ, ఆవర్తనం అంత్య విలువలలో కానీ, ఫంక్షన్స్లో కానీ ఎప్పుడైతే పరస్పరం రెసిప్రోకల్ టర్మ్స్ ఉంటాయో, పరస్పర వ్యుత్క్రమ పదాలు ఉంటాయో, ఇమ్మీడియట్గా మీకు రావాల్సిన ఐడియా am greater than or equals to gm. దానితో దానికి కనిష్ట విలువనో గరిష్ట విలువనో కనుక్కునే అవకాశం దొరుకుతుంది. చూడండి, we know very well that tan² x ఏ ప్లేస్లో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ పాజిటివ్, ప్లస్ 4 cot² x ఇది కూడా పాజిటివ్ అండి, /2 greater than or equals to tan² x into 4 cot² x. ఓకే, చూడండి, tan² x plus 4 cot² x /2 greater than or equals to, ఇక్కడ 2 ఇటువైపు తీసుకెళ్తే అఫ్ కోర్స్ గెట్స్ క్యాన్సిల్డ్, ఈ 2 అక్కడికి వెళ్తుంది, √4 విల్ కమ్అట్ యాజ్ 2, అప్పుడు 4 అవుతుంది. మనకి ఇక్కడ 1 + 4 ఎంత అండి? 5 కదా. 5 + tan² x plus 4 cot² x greater than or equals to, ఇరువైపులా 5ని యాడ్ చేశాను, ఇది 9 అవుతుంది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ని మాత్రము greater than or equals to 9 అనొచ్చు.
వాట్ డిడ్ యూ అబ్జర్వ్ హియర్? ఇక్కడ మీరు గమనించిన అంశం చూడండి, విచ్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ రెండింటి ప్రదేశాల ఛేదనము చేస్తే ఏదైతే సమితి వస్తుందో ఆ సమితిలో నుండి ప్రతి మూలకాన్ని తెచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ స్థానంలో ప్రతిక్షేపిస్తే వచ్చేటివి ఏమవుతాయండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 9 అవుతాయి. అంటే దీని ప్రదేశములో ఉన్న అన్ని ఎక్స్ విలువల ప్రతిబింబాల సమితి 9 లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు దీని వ్యాప్తిని క్లోజ్డ్ ఇంటర్వెల్ 9, ఇన్ఫినిటీ ఓపెన్ అని రాయొచ్చు. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ 9, ఇన్ఫినిటీ ఓపెన్ ఎక్కడుందో చూడండి, ఆప్షన్ సిలో ఉంది మనకు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రేంజ్ ఆఫ్ sin inverse x minus cos inverse x is. sin inverse x minus cos inverse x ప్రమేయం యొక్క ప్రదేశం ఏమిటి అన్నాడు. ఓకే, చూడండి ఆ ప్రదేశం ఏమిటో. ఇది తీసేది ఎక్కడికి, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూడండి మన నెక్స్ట్ క్వశ్చన్, ద రేంజ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈస్. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనే ప్రమేయం యొక్క వ్యాప్తి ఎంత అంటున్నాడు. వ్యాప్తి ఎంత అంటున్నాడు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. గమనించండి, దీనికి ప్రదేశము క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. దీనికి ప్రదేశము క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. ఓవరాల్గా ప్రదేశము క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ అండి. మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇంటూ ఉన్నా మనం ప్రదేశం కనుక్కోవడము ఇంటర్సెక్షన్ కదండి. అంటే మొత్తం మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ప్రమేయం యొక్క ప్రదేశము క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1. ఇంకా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 అనే ఒక ఐడెంటిటీ కూడా ఉంది మన దగ్గర. అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మన ఇష్టం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ని మార్చినా పర్లేదు, కాస్ ఇన్వర్స్ ఎక్స్ని మార్చినా పర్లేదు. π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయొచ్చు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో ఆల్రెడీ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది. సో π/2 మైనస్ 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, చూడండి, కాస్ ఇన్వర్స్ అనే ప్రమేయము క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 టు 0, π. ఇది ఇన్వర్స్ ప్రమేయం కాబట్టి, విలోమ ప్రమేయం కాబట్టి ఈ రెండవ సమితిని దీని వ్యాప్తి అనొచ్చు. ఎందుకంటే ఇది ద్విగుణం అవుతుంది. ద్విగుణం అంటే అన్వేకం సంగ్రస్తం అవుతుంది, అంటే సహప్రదేశమే వ్యాప్తి అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఈ కాస్ ఇన్వర్స్ 0 < కాస్ ఇన్వర్స్ ఎక్స్ < π అవుతుంది. ఈ ఇన్ఈక్వాలిటీ తోటి కాస్ ఇన్వర్స్ యొక్క వ్యాప్తి క్లోజ్డ్ 0, π అంటే కనిష్ట విలువ 0, గరిష్ట విలువ π అవుతుంది. మెల్లగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్వర్స్ ఫంక్షన్, ఇట్స్ కోడొమైన్ ఈజ్ రేంజ్. సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ బోత్ 1, 1 అండ్ ఆన్ 2. ఎస్, -2తో మల్టిప్లై చేద్దామండి. -2 × 0, 0. ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తామో ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. -2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -2π. ఓకే, ఇప్పుడు ఆర్డర్లో రాసుకుందాం. -2π <= -2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ <= 0. ఇప్పుడేం చేద్దామంటే π/2ని యాడ్ చేసుకుందాం. π/2ని యాడ్ చేస్తే ప్రతి టర్మ్కి
పై బై 2 మైనస్ 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పై బై 2. చూడండి, ఇది ఎల్సిఎం తీసుకుంటే మైనస్ 4π అవుతుంది. పై మైనస్ 4π అంటే మైనస్ 3π/2 అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు π/2. దేర్ ఫోర్ వ్యాప్తి ఏమవుతుందో చూడండి. వ్యాప్తిలో కనిష్ట విలువ మైనస్ 3π/2 కామా గరిష్ట విలువ π/2 వచ్చింది. ఇదండి వ్యాప్తి. ఎక్కడుంది చూడండి, అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ మనం ఉపయోగించింది ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఈ రెండింటికి సంబంధించిన ప్రదేశాలు వాడాం. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో సహప్రదేశమే వ్యాప్తి అవుతుంది అనేది వాడాం. కాస్ ఇన్వర్స్ ఎక్స్ వ్యాప్తి సహాయంతో మొత్తం ప్రమేయాన్నే కనిష్ట గరిష్ట విలువలు వచ్చేటట్టుగా చేయగలిగాం. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సైన్ ఇన్వర్స్ ఎక్స్నే π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయాలా? కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని రాయలేమా? ఎస్, యూ క్యాన్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ను కూడా రాయొచ్చు. ఓకే, చూడండి. లేదంటే మీరు ఎక్స్ వాల్యూ 0 ఇచ్చి చూడండి. సైన్ ఇన్వర్స్ 0 అవుతుంది. కాస్ ఇన్వర్స్ 0 అంటే π/2 అవుతుంది. సో π/2 అనే యాంగిల్ ఉన్న ఆప్షన్స్ను వెతుక్కోండి. ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇందులో π/2 లేదు, ఇది ఎగిరిపోతుంది. ఈసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏదో 1/2 ఇచ్చుకొని చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇస్తే సైన్ ఇన్వర్స్ 1/2 అనేది 30 degrees అవుతుంది. కాస్ ఇన్వర్స్ 1/2 60 degrees అవుతుంది. చూడండి, వితౌట్ కాన్సెప్ట్ ఎలా గుర్తుపట్టాలి అనేది. సైన్ ఇన్వర్స్ 1/2 30 degrees అవుతుంది. కాస్ ఇన్వర్స్ 1/2 వచ్చేసి 60 degrees అవుతుంది. 30 degrees మైనస్ 60 degrees మైనస్ 30 degrees అవుతుంది. మైనస్ 30 degrees అంటే దీని యొక్క వ్యాప్తిలో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండాలి. నెగిటివ్ వాల్యూస్ ఉన్న సమితి ఇది ఉంది. సో ఈ రెండిట్లో ఉంది ఆన్సర్ ఇప్పుడు. ఓకేనా? అయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ చేసినప్పుడు మనకు చూడండి π/2 లేదా π/2 కంటే తక్కువ విలువలు వస్తున్నాయి. π/2 కంటే తక్కువ విలువలు మనకి ఇందులోనే కనిపిస్తున్నాయి. ఇది π/2 కంటే ఎక్కువ విలువలు పై వరకు కూడా ఉంది. సో ఈ విధంగా కూడా మనం వ్యాప్తిని గుర్తుపట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్. ఇలాంటి ప్రమేయం యొక్క వ్యాప్తి ఏమిటి అంటున్నారు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, వెరీ క్లియర్. its domain is closed interval -1, 1. Its domain is closed interval -1, 1. Its domain is R. ఇలాంటి సందర్భంలో డొమైన్ కనుక్కునే పద్ధతి ఇది డొమైన్ అండి. ఇది ప్రదేశం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువల సమితిని కనుక్కోవాలి. ఇది ఎక్స్ విలువల సమితి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ విలువల సమితి కనుక్కోవాలి. క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 అనేది డొమైన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు π/2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. డొమైన్ -1 + 1 అంటే దీని అర్థము -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు +1. ఎందుకు ఈక్వాలిటీ రాయాల్సి వచ్చిందండి? క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి. దీనికి టాన్ ఇన్వర్స్ అప్లై చేద్దాం. టాన్ ఇన్వర్స్ అప్లై చేస్తే టాన్ ఇన్వర్స్ ఆఫ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ 1. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. టాన్ ఇన్వర్స్ -1 అంటే -π/4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు π/4. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తెచ్చుకోవాలి అంటే దీనికి π/2ని యాడ్ చేయాలి. π/2 మైనస్ π/4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు π/2 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు π/2 ప్లస్ π/4.
సో π/2 మైనస్ π/4 అంటే π/4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు దీన్ని f(x) అనొచ్చు. ఇదేమో 3π/4 అవుతుంది. చూడండి, వ్యాప్తి π/4 నుండి 3π/4 వరకు ఉంటుంది. వ్యాప్తి ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ π/4 కామా 3π/4. ఎక్కడుందండి అది? ఎక్కడుంది? ఓకే, సో ఈ విధంగా వ్యాప్తిని చేయొచ్చు మనము. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేంజ్ ఆఫ్ f(x) is equals to sin π స్టెప్ ఆఫ్ x² - 1 by x⁴ + 1. ఇక్కడ ఇది గరిష్ట పూర్ణాంక ప్రమేయం అని ఇవ్వాలండి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, గరిష్ట పూర్ణాంక ప్రమేయం ఏది? ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది అని ఇవ్వాలి. క్వశ్చన్లో ఇస్తేనే దానికి మీనింగ్ ఉంటుంది. f(x) is equals to sin π స్టెప్ ఆఫ్ x² - 1 by x⁴ + 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డొమైన్ కనుక్కోవాలి, దీని యొక్క ప్రదేశం కనుక్కోవాలి. ఏమిటండి దీని ప్రదేశము? ఈ ప్రమేయం ఎక్కడైతే నిర్వచితం అవుతుందో అలాంటి x విలువల సమితి. మరి ఎక్కడ నిర్వచితం అవుతుందండి? ఎక్కడ నిర్వచితము కాదో అలాంటి x విలువలను తీసేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిర్వచితం కాకూడదు అంటే x⁴ + 1 0 అవ్వాలి. x⁴ + 1 0 అవ్వాలి అంటే x⁴ = -1 అవ్వాలి. ఇలాంటి రియల్ నెంబర్ ప్రపంచంలోనే లేదు. అందువల్ల ఇది నిర్వచితము కానటువంటి x విలువ లేనే లేదు. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఎవ్రీవేర్. దట్స్ వై ఇట్స్ డొమైన్ ఈజ్ క్యాపిటల్ R. Its domain is capital R stands for x belongs to capital R, implies x² - 1 belongs to capital R. x అనేది వాస్తవ సంఖ్య అయితే x² - 1 కూడా వాస్తవ సంఖ్యనే అంటున్నాను నేను. స్టెప్ ఆఫ్ x² - 1 బిలాంగ్స్ టు z. స్టెప్ అంటేనే ఇంటీజర్ ఫంక్షన్. సో స్టెప్ ఆఫ్ x² - 1 బిలాంగ్స్ టు z అవుతుంది. sin π స్టెప్ ఆఫ్ x² - 1 is equals to 0 because sin π is 0, sin -π is 0, sin 2π is 0, sin -2π is 0. అంతెందుకు, sin of nπ is equals to 0 for all n belongs to z అని రాయొచ్చు మనం. సో సైన్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ పై ఈజ్ ఆల్వేస్ 0. ఇది ఇంటిజర్ కాబట్టి 1, 2, 3, 4 -3 ఏదో అవుతుంది. ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ పై ఈజ్ ఆల్వేస్ 0. మరి f(x)ని తెచ్చుకోవాలి అంటే దీనికి బోత్ సైడ్స్ x⁴ + 1తో డివైడ్ చేయాలి. అఫ్ కోర్స్ x⁴ + 1 నెవర్ బి 0. మనం నాన్ జీరో క్వాంటిటీ తోటే డివైడ్ చేస్తున్నాము. 0/x⁴ + 1 అవుతుంది. హౌఎవర్ ఇట్ ఈస్ 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ f(x) వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది. అంటే ప్రదేశములో ఏ విలువ తీసుకున్నా సరే దాని యొక్క ప్రతిబింబము ఎల్లప్పుడూ 0 అవుతుంది అని దీని అర్థం. కాబట్టి వ్యాప్తి ఏమవుతుందండి? సింగిల్టన్ సెట్ 0. ఓకే, మనము ఇదంతా కాకపోయినా ఏవైనా 1, 2 x విలువలు ఇచ్చి దానిని సూక్ష్మీకరిస్తే ప్రతిసారి 0 వస్తుందని గమనించవచ్చు. అప్పుడు కూడా ఆన్సర్ సింగిల్టన్ సెట్ 0 అని చెప్పచ్చు. ఓకే, దీనిని కాన్స్టెంట్ ఫంక్షన్ అనొచ్చండి. రేంజ్ ఈజ్ ఏ సింగిల్టన్ సెట్. ఏ ప్రమేయానికైతే వ్యాప్తి ఏకమూలక సమితి అవుతుందో అది స్థిర ప్రమేయం అవుతుంది. సో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ చూడండి, ద రేంజ్ ఆఫ్ x² / 1 + x². చూస్తూనే చెప్పగలుగుతామండి, వెరీ క్లియర్. దీని డొమైన్ ఏంటండి? 1 + x² నెవర్ బి 0. అసలు 1 + x² 0 చేయగలిగే వాస్తవ సంఖ్య ఇంతవరకు పుట్టనే లేదు.
అందువల్ల దీని డొమైన్ క్యాపిటల్ ఆర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనము? క్యాపిటల్ ఆర్లో ఉన్న ప్రతి సంఖ్యను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద విసిరితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ మీద విసిరితే దాని యొక్క ప్రతిబింబము, దాని యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో అది మన వ్యాప్తిలోకి వస్తుంది. వెరీ క్లియర్. ఈ ఫంక్షన్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, పైన కింద ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యింది స్క్వేర్తో, అంటే ఎక్స్ స్క్వేర్ విలువ అయితే పాజిటివ్ అవుతుంది, లేకపోతే 0 అవుతుంది. పైన ఉంది కాబట్టి ఇది అప్పుడప్పుడు 0 కూడా అవుతుంది, ఇది 0 కూడా అవుతుందండి. 0 ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్ ఇందులో ఓపెన్ ఇంటర్వెల్ 0,1 అంటే 0 కాదు, ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీ అంటే 0 కాదు. ఇక చూడండి, న్యూమరేటర్ పెద్దదా, డినామినేటర్ పెద్దదా? చూస్తూనే చెప్పండి. డినామినేటర్ న్యూమరేటర్ కంటే 1 ఎక్కువ, 1 ఎక్కువ అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. మరి లవము కంటే హారం ఎక్కువైతే ఆ భిన్నము విలువ 1 కంటే తక్కువ వస్తుంది. ఆ భిన్నము విలువ 1 కంటే తక్కువ వస్తుంది, కానీ ఇందులో 1 కంటే ఎక్కువ విలువలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఓపెన్ 0, క్లోజ్డ్ 0,1 ఓపెన్ అని చెప్పచ్చు. ఎలాంటి కాన్సెప్ట్ను వాడకుండానే దీని ఆన్సర్ గుర్తుపట్టవచ్చును. ఫస్ట్ ఏం చేసామండి? ఎక్స్ స్క్వేర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇది అయితే 0 లేకపోతే ధనాత్మకం, ఇది అయితే 0 లేకపోతే ధనాత్మకం, అంటే ఇది అప్పుడప్పుడు 0 కూడా కావచ్చు. డొమైన్లో 0 ఉంది కదా, ఎఫ్ ఆఫ్ 0 విలువ 0 కూడా అవుతుంది. అంటే వ్యాప్తిలో 0 ఉండాలి. వ్యాప్తిలో 0 లేని ఆప్షన్స్ కట్ చేసాం. ఫస్ట్ ఇందులో 0 ఉంది, ఇందులో 0 ఉంది. ఇంకేం చేసాము? న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ, అంటే లైక్ 5/7, 3/10 ఇలా ఉన్నప్పుడు దానికి వచ్చే విలువ 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 1 ఎప్పటికీ అవ్వదు. అంటే 1 లేదా 1 ఎప్పటికీ అవ్వదు, 1 కంటే తక్కువే ఉంటుంది. కానీ ఇందులో 1 కంటే ఎక్కువ విలువలు కూడా ఉన్నాయి, అందుకని దాన్ని వదిలేసాం. మిగిలింది ఆప్షన్ బి ఒక్కటే. లేదా చూడండి, దీని వ్యాప్తి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, దీనిని 1 + x² -1/1 + x² అని రాయొచ్చు. స్ప్లిట్ చేసుకుంటే ఇది ఒక టర్మ్ లాగా ట్రీట్ చేస్తే 1 - 1/1 + x². ఇప్పుడు దీనికి వ్యాప్తి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. x belongs to R, x² > or 0. ఓకే, దీనికి 1 యాడ్ చేస్తే 1 + x² > or 1. రెసిప్రోకల్ తీసుకుంటే 1/1 + x² <= 1. ఎప్పుడైతే <= 1 అంటున్నామో దీని యొక్క లోయర్ లిమిట్ను కూడా ఫిక్స్ చేయాలి. లోయర్ లిమిట్ ఏమవుతుందండి? విచ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, 0 కంటే ఎక్కువ అవుతుంది. దీనికి మైనస్తో మల్టిప్లై చేస్తే 0 <= -1/1 + x² <= -1. దీన్ని ఆర్డర్లో రాస్తే -1 <= -1/1 + x² స్ట్రిక్ట్లీ <0. మరి f(x)ని తెప్పించాలి అంటే ఇది సరిపోదు, 1 కూడా కావాలి. 1ని యాడ్ చేస్తే ప్రతి టర్మ్కి 1 - 1/1 + x² <1 + 0. 0 <= దీనిని f(x) అనొచ్చు, స్ట్రిక్ట్లీ <1. అప్పుడు f(x) యొక్క వ్యాప్తి రేంజ్ ఏమవుతుందో చూడండి. క్లోజ్డ్ 0, ఓపెన్ 1. ఓకే, మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్లు ఉంటే అడ్జస్ట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ x² ఇంటూ x² లేకపోతే ఇక్కడ ఇంటూ x² చేస్తే ఇటువైపు రాసినప్పుడు అది పెద్దదవుతుందా చిన్నదవుతుందా చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా డినామినేటర్లో మాత్రమే ఎక్స్లు ఉంటే మనకి ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ తోటి రేంజ్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఇదంతా లేకుండా కూడా మనం ఆన్సర్ చేయగలిగాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1, దెన్ ద రేంజ్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1 అయితే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ యొక్క వ్యాప్తిని కనుక్కోండి అంటున్నారు. చూడండి, దీని యొక్క వ్యాప్తిని కనుక్కోవడం అంటే దీని యొక్క కనిష్ట విలువ దీని యొక్క గరిష్ట విలువని కనుక్కునే ప్రయత్నం చేయాలి అంటే ఇదేమో ఇచ్చారు, ఇదేమో అవసరం. ఈ రెండు టర్మ్స్ కనిపించే రిలేషన్స్ని పట్టుకోవాలి మనం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనే పదాలు కనిపించే సంబంధాన్ని తీసుకొస్తే మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అండి. ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని ఎందుకన్నామంటే ఇందులో ఇది 1, ఇది 1, ఇది -2 కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇది ఫ్రాక్షన్స్ అయి ఉండొచ్చు, క్యాన్సిల్ అవుతూ ఉండొచ్చు. అందుకని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అన్నాం. దీనిని సింప్లిఫై చేస్తే లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. మన పర్పస్ వర్కౌట్ అవుతుంది. చూడండి, మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ విలువ తెలుసు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏకి సంబంధించి వ్యాప్తి కావాలి. అందుకని ఈ వాల్యూ ఆల్రెడీ 1 అని ఇవ్వడం జరిగింది. అప్పుడు 1 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -1/2 అవుతుంది. అంటే దీని యొక్క కనిష్ట విలువ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1/2 అవుతుంది. ఇక్కడుంది, ఇక్కడుంది. ఈ రెండు ఆప్షన్స్ డిలీట్ అయిపోయాయి. ఇక దీని కనిష్ట విలువ తెలిసింది, గరిష్ట విలువ కనుక్కునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇంకొక రిలేషన్ కావాలి ఈ టర్మ్స్లో. చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇవి కూడా స్క్వేర్ క్వాంటిటీసే కదా. స్క్వేర్ క్వాంటిటీస్ ఆల్వేస్ ఐదర్ 0 ఆర్ పాజిటివ్. మళ్ళీ ఇది ఎందుకు తీసుకోవాలన్న ఐడియా వచ్చింది, ఇలాంటి టర్మ్స్ కనిపించేది ఈ ఫార్ములాలోనే కాబట్టి. మోరోవర్ మనకు దాని విలువ ఇన్ఈక్వాలిటీ విలువ కూడా తెలిసి ఉండాలి. దీనిని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ 2 సార్లు ఏ స్క్వేర్ వస్తుంది, 2 సార్లు బి స్క్వేర్, 2 సార్లు సి స్క్వేర్ వస్తుంది, -2 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. 2 క్యాన్సిల్ అవుతుంది. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏని అటువైపు తీసుకెళ్తే ఇప్పుడు దీని విలువ ఆల్రెడీ 1 కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. చూడండి, ఈ రెండింటి నుండి మనము రాయగలిగేది -1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని. దేర్ఫోర్ దీని వ్యాప్తి క్లోజ్డ్ ఇంటర్వెల్ -1/2, 1. క్లోజ్డ్ ఇంటర్వెల్ -1/2, 1 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సింపుల్గా ఏం చేసామో చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏలు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా 2 రిలేషన్స్ రాశాం. అంతే. ఆ 2 రిలేషన్స్ నుంచి కనిష్ట గరిష్ట విలువలు కనుక్కోగలిగాం. అప్పుడప్పుడు కనిష్ట విలువ ఎంత అంటాడు, ఇది మినిమం వాల్యూ. గరిష్ట విలువ ఎంత అంటాడు, ఇది మ్యాక్సిమం వాల్యూ. లేదంటే ఈ ఇంటర్వెల్లో చూసైనా మీరు గుర్తుపట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A, B, C are the sides of a triangle. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనే విషయం ఎందుకు మెన్షన్ చేస్తున్నాడంటే అవన్నీ పాజిటివ్ అని చెప్పడం కోసం, ఒక్కటి కూడా 0 కాదు అని చెప్పడం కోసం. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ ద రేంజ్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈస్. స్మాల్ ఏబిసిలు త్రిభుజం యొక్క భుజాలు అయితే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యొక్క వ్యాప్తి ఏమిటి అంటున్నాడు. ఓకే, వి నో దట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుంది అంటే అది త్రిభుజం యొక్క భుజాల పొడవులు అని ఇచ్చారు, కానీ అది సమబాహు త్రిభుజం కాదు అని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ సమబాహు త్రిభుజం అయి ఉంటే ఈ రెండు సమానం, ఈ రెండు సమానం, ఈ రెండు సమానం, ఆ సందర్భంలో 0 వచ్చే ఛాన్స్ ఉంది. దీనిని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చింది ఏంటండి, 2 టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని వచ్చింది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాయగలం. మరి ఈ ఫంక్షన్లో న్యూమరేటర్లో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఉంది కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇదే ఇక్కడికి తెచ్చాం కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అంటే దీని యొక్క గరిష్ట విలువ 1 కావాలి. గరిష్ట విలువ 1 ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్. అదే మన ఆన్సర్ అండి. ఆర్ అదర్వైజ్ మనకి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2bc cos a కొసైన్ రూల్తో ఇక్కడ 2bc cos a అని రాసాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 2bc cos a. యాక్చువల్గా అయితే cos a లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉండాలి, కానీ cos a 1 ఎప్పుడు అవుతుందండి, యాంగిల్ ఏ 0 అయితే. వీడేమన్నాడు, ఏబిసి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే క్యాపిటల్ ఏ అనేది త్రిభుజంలో ఒకానొక కోణం కావాలి. మరి త్రిభుజంలో ఉన్న కోణం 0 అవ్వదు కదా, అందుకని cos a స్ట్రిక్ట్లీ లెస్ దెన్ 1. cos a రేంజ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు cos a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఈక్వల్ టు 1 అయ్యే ఛాన్స్ లేదు. 2bcని మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ లెస్ దెన్ 2bc అవుతుంది. అంటే 2bc cos a విలువ లెస్ దెన్ 2bc. మరి 2bc cos a ప్లేస్లో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు కదండి. అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లెస్ దెన్ 2bc. సిమిలర్లీ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లెస్ దెన్ 2ac. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ లెస్ దెన్ 2ab. ఇప్పుడు ఈ మూడింటిని కూడితే యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక బి స్క్వేర్ క్యాన్సిల్, ఇంకొక బి స్క్వేర్ ఉంది. ఒక సి స్క్వేర్ క్యాన్సిల్, ఇంకొక సి స్క్వేర్ ఉంది. ఒక ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఇంకొక ఏ స్క్వేర్ ఉంది. అంటే మొత్తం మీద లెఫ్ట్ సైడ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లెస్ దెన్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని రాయొచ్చు. మనకు కావలసిన ఫంక్షన్ ఇదే అక్కడ తీసుకెళ్ళాలి కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దెన్ 1/2. గ్రేటర్ దెన్ 1/2 అంటే ఇది మినిమం వాల్యూ అవుతుంది. సో మినిమం కాదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదు కదండి, ఇది గ్రేటర్ దెన్ 1/2 అండి. ఈ గ్రేటర్ దెన్ 1/2 అంటే ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉండాలి, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండాలి. ఓపెన్ 1/2 క్లోజ్డ్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దాన్నే మనం వ్యాప్తి అంటాము. ఓపెన్ 1/2 క్లోజ్డ్ 1. ఓకే, సో ఈ విధంగా మనము రేంజ్ కనుక్కోవచ్చండి. ఇక్కడ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనేదానికి చాలా మీనింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ద రేంజ్ ఆఫ్ x² ప్లస్ 4y² ప్లస్ 9z² మైనస్ 6yz మైనస్ 3xz మైనస్ 2xy ఈ ప్రమేయం యొక్క వ్యాప్తి ఏమిటి అన్నాడు. ఓకే, చూడండి, దీనిని ఎఫ్ ఆఫ్ x, y, z అనే ప్రమేయం లాగా తీసుకుందాం. 2తో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే మనకు ఉన్న ఫలంగా దీని యొక్క వ్యాప్తి అంటే ఏమొస్తుందో ఐడియా రావడం లేదు. yzల బదులుగా
మనం ఏమైనా వాల్యూస్ ఇచ్చి తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. అవి మోర్ దెన్ వన్ ఆప్షన్లో ప్రతిసారి కనిపించే అవకాశం ఉంటుంది. సో అందుకని దీనిని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్లు ఉండి XY YZ ZX కాంబినేషన్స్ కనిపిస్తే బ్లైండ్గా మీరేం ఆలోచించకుండా దానిని ఖచ్చిత వర్గ రూపంలోకి పర్ఫెక్ట్ స్క్వేర్లోకి మార్చే ప్రయత్నం చేయండి. 2తో గుణించి భాగిస్తే 2x² + 8y² + 18z² - 12yz - 6xz - 4xy అండి. ఇప్పుడు చూడండి 1/2 టైమ్స్ x - 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2y - 3z హోల్ స్క్వేర్ ప్లస్ 3z - x హోల్ స్క్వేర్ అని బ్లైండ్గా రాయొచ్చండి. కావాలంటే చెక్ చేసుకోండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఒక x² వస్తుంది, ఇక్కడ ఒక x² వస్తుంది, 2x² సెట్ అయిపోయింది. చూడండి -2ab చేసినప్పుడు -4xy ఇక్కడ వచ్చింది. అలాగే మిగతా టర్మ్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడు దీని యొక్క ఉపయోగం ఏమిటి అంటే ఇది స్క్వేర్ టర్మ్, ఇది స్క్వేర్ టర్మ్, ఇది స్క్వేర్ టర్మ్. స్క్వేర్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ మీ మైండ్లో పాజిటివ్ అని వినిపిస్తుంది కదండి. నో, స్క్వేర్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగటివ్. ఇట్ ఈస్ ఐదర్ పాజిటివ్ ఆర్ జీరో. అంటే విచ్ ఎవర్ ద వాల్యూస్ ఆఫ్ XYZ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ XYZ విలువలతో సంబంధం లేకుండా దీని విలువ ఎల్లప్పుడూ అయితే 0 అవుతుంది, లేకపోతే ధనాత్మకం అవుతుంది. కాబట్టి f(x, y, z) ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అప్పుడు దీని వ్యాప్తి క్లోజ్డ్ 0, ఇన్ఫినిటీ ఓపెన్ అవుతుంది. అది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మీకు డిస్కస్ చేశాను. మరిన్ని వివరాల కోసం శ్రీనివాస అకాడమీ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడైతే మీకు ఫుల్ లెంత్ ఆబ్జెక్టివ్ క్లాసెస్, సబ్జెక్టివ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సో లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.